పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాల్లో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక ఇచ్చారు. అయితే విదేశీ నిపుణులు మాత్రం దీనికి భిన్నంగా నివేదిక ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. దీనిపై ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అంశమే సింగిల్ ఎజెండాగా నేడు కేబినెట్ భేటీ జరగనుంది. రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ప్రధానితో పోలవరంపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మంత్రివర్గంలో కీలకంగా చర్చించబోతున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. సో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా ఇంకొక డయాఫ్రమ్ వాల్ నిర్మించే అంశం పట్ల ఈ రోజు కేబినెట్ లో చాలా సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే కూడా కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2:30కు ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్పై చర్చించబోతూ ఉన్నారు. కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేశారు. సింగిల్ ఎజెండాగానే ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా గత 5 సంవత్సరాల కాలంగా పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్తో పాటు అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్తో పాటు గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్లో సీపేజ్ ఎక్కువగా రావడంతో వాటర్ కిందకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింది. ఈ డయాఫ్రమ్ వాల్ను జర్మనీకి చెందిన బాయర్ కంపెనీ నిర్మించింది. అయితే పైనుంచి కూడా వరద ఎక్కువగా వస్తున్నప్పుడు నియంత్రించలేకపోవటం, కాపర్ డ్యాములు సరిగ్గా లేకపోవడంతో వరద ఎక్కువై డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. ఈ 4 చోట్ల దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి దేశీయ నిపుణులు చెప్పినప్పటికీ కూడా అసలు డయాఫ్రమ్ వాల్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, రింగ్ ఫెన్సింగ్ వేస్తే సరిపోతుందా లేకపోతే ప్యారలల్గా డయాఫ్రమ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేయాలా అనే అంశంపై కూడా విదేశాలకు చెందిన నిపుణుల కమిటీని ఒకదాన్ని నియమించారు. ఆ నిపుణుల కమిటీ ప్రాజెక్ట్ ప్రాంతంలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికను కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో ప్రధానంగా డయాఫ్రమ్ వాల్కి ప్యారలల్గా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందేనని, రింగ్ ఫెన్సింగ్ అనేది సరిపోదు అని చెప్పి కూడా ఆ నిపుణుల కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై ఈ డయాఫ్రమ్ వాల్కి ప్యారలల్గా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే దాదాపుగా 900 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు కూడా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయల వరకు కూడా వ్యయమైంది. ఇటీవల కాలంలో పెరిగిన రేట్లు, స్టీల్ కానీ సిమెంట్ కానీ ఆ కాస్ట్ ఎస్కలేషన్ బట్టి కూడా దాదాపుగా 900 నుంచి 1200 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అందువల్ల ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు కావటం, పైగా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించడమే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా తిరిగి పునర్నిర్మించాలంటే కేంద్ర జలవనరుల సంఘం కూడా దాదాపుగా ఇదే ఒపీనియన్తో ఉంది. జలవనరుల శాఖ కూడా ఇదే ఒపీనియన్తో ఉంది. అందువలన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అంటే మళ్ళీ కేంద్ర జలవనరుల శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే ఈరోజు కేబినెట్లో దీనిపై చర్చించి రేపు నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో అంటే శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరగబోతుంది. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం డయాఫ్రమ్ వాల్, తర్వాత గత 5 సంవత్సరాల కాలంగా పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా విధ్వంసానికి గురైంది, ఈ ప్రాజెక్టును మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, దీనికి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన వనరులు ఏంటి, ఫేజ్ 1లో కేంద్ర ప్రభుత్వం
కేటాయించిన 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి కాకుండా ఇప్పుడు అదనంగా ఎగువ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము ఈ రెండు కూడా సీపేజీ, అదేవిధంగా గైడ్ బండ్ కుంగిపోవటం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటంతో ఈ మొత్తానికి ఎంత వ్యయం అవుతుంది అనేది కూడా నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రితో భేటీ అయి వివరించడమే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు. అందువల్లనే గత 5 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టును మళ్ళా తిరిగి గట్టెక్కించాలంటే, పట్టాలెక్కించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేది, అదేవిధంగా విదేశీ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కేబినెట్ ఆమోదంతో ఒక తీర్మానం చేసి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటమే కాకుండా మళ్ళా పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేందుకే ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కేబినెట్ సమావేశం సింగిల్ ఎజెండా మాత్రమే పోలవరం ప్రాజెక్టు, అది కూడా పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్. ఇక ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాములో సీపేజీకి సంబంధించి కూడా నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా సీపేజీని ఏ విధంగా అరికట్టాలి అనేది కూడా సూచించింది. ఆ ఎగువ కాపర్ డ్యాము, తర్వాత దిగువ కాపర్ డ్యాముకు సంబంధించిన సీపేజీ, అదేవిధంగా గైడ్ బండ్ కుంగిపోవటం వంటి అంశాలు కూడా ఈ కేబినెట్లో కూడా చర్చించబోతున్నారు విజయ్ చంద్రిక.